మహబూబాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం రాసుల్లోకి వర్షపు నీరు చేరింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. వర్షంతో రైతులు అతలకుతలమయ్యారు. వరద ప్రవాహానికి వరి ధాన్యం కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా వంగపాడులో ఉన్నాం. చూడొచ్చు, మొత్తం వరి ధాన్యం ఆరుగాలం కష్టపడి రైతులు కోసుకొచ్చి కుప్పలు పోసి ఆరబోసిన పాపానికి ఇక్కడ నిన్న కురిసిన వర్షానికి మొత్తం తడిచి ముద్దైన పరిస్థితి. తాటిపత్రులతోటి తడవకుండా కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ మొత్తం వరద ప్రవాహానికి వడగళ్ళ వర్షానికి తడిచి ముద్దైన పరిస్థితి. కొంత రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్యాలలో ఒక యువకుడు కాలినడకన వెళ్తుండగా చెట్టు కూలి అక్కడ యువకుడు దయాకర్ అనే యువకుడు మరణించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక్కడ వరంగల్ నగరంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు కూలి రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. వరి ధాన్యం ఎకరాల కొద్దీ మొత్తం నేలవారగా ఉన్న పంట కూడా మొత్తం తడిసి ముద్దయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కళ్ళాలలో ఆరబోసిన రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఎన్ని ఎకరాల పంట వేసిండ్రు, ఎంత తడిచింది? 100 ఎకరాలు. ఇప్పుడు ధాన్యాలు కుప్పాలు పడి ఉన్నాయి. సెంటర్ల భోజనం నిన్నటి నుండి పరిస్థితి 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటల దాకా వర్షం ఫుల్లు పడ్డాయి. పోళ్ళు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, పర్దాలు ఆగలేదు, కప్పు అన్ని గాలికి లేచిపోయినాయి. చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇట్లా పరిస్థితి. అమ్మా, ఎప్పుడు ఆరబోసిండ్రు? మొన్న ఆరబోసి అట్లనే ఉంచినాం. కుప్పలు నెడదామంటే ఏం నెడతాం? అప్పుడే వాన వచ్చింది, తడిచినాయి. ఏం చేయాలి మరి మేము? పరిస్థితి ఏంది? 5 ఎకరాల వడ్లు అవేం నెడతాం? దగ్గరికి కుప్ప పోసినాయి, నేర్పిపోయినాం. నేర్పిపోయే వరకు వచ్చి నేర్పుదామంటే అవేం నేర్పుదాం? 5 ఎకరాల వడ్లు సపరేట్గా ఉన్నాయి, అట్లనే తడిచినాయి. ఇక మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? మేము 5 తారీఖు వరి కోసినాం. ఇక్కడ పోసినాం. నిన్న 3 గంటల నుంచి సురువు చేసి వర్షం పడి అంత తడిచినాయి. కుప్ప చేసినాం. కొన్ని అట్లనే ఉన్నాయి. 5 ఎకరాల పొలం అది. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? మొన్న తీసుకొచ్చాం అయ్యా. 4-5 నెలలు కష్టపడ్డాం. అది కష్టపడ్డాం. తొక్కుతో తిని చేస్తే ఇలా మొత్తం పోయినాయి. మా బతుకు ఆగం అయిపోయింది. ఇలా అసలు బతకాలన్నా మందకి సాలన్నా ఏం అర్థం అవుతుంది. ఆగం ఏం పట్టాలు కప్పుతాం? పట్టాలన్నీ కొట్టుకుపోయినాయి. అన్నీ తడిచి కాలిపోయినాయి. 3 ఎకరాల పొలం అనవసరం. మా బాధలు ఇవి. ఎన్ని ఎకరాలు? ఇక్కడ ఇంతమంది రైతులు ఆరబోసిండ్రు, ఎందుకు కొనుగోలు చేయట్లేదా, లేకపోతే ఆలోచన జరుగుతుందా? కొనుగోలు అయినా పొద్దునగా నిన్న అకాల వర్షం, ఏదైతే అనుకోకుండా అకాల వర్షం రావడంతో అందరూ కూడా మరి ఆరబోసుకున్నారు. ఇంకా కోసే పంట కూడా కొయ్యకుండా ఉన్నది. అది కూడా మొత్తం గాలికి నీలమట్టం అయిపోయింది, వడ్లు రాలిపోయినాయి. ఇక్కడ అయితే చాలా మంది రైతులు అయితే నిన్న ఎంత పరదలు కప్పినా కూడా పరదలు ఆగలేదు, మొత్తం లేచిపోయినాయి, తడిచినాయి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి చిన్న విన్నపం. మొన్న జరిగిన వడగాళ్ళకైతే నిజామాబాద్, ఆదిలాబాద్కైతే ఎట్లాగైతే నష్టపరిహారం ఇచ్చిలో, మా వరంగల్ జిల్లాకు కూడా నష్టపరిహారం ఇచ్చి వడ్లు తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని, రైతులను ఆదుకోవాలని నేను ఈ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏ పంటలు ఉంటాయి ఎక్కువ? ఇప్పుడు ఎక్కువ వరి ఉంది, మొక్కజొన్న ఉంది. రెండే మెయిన్గా. అరటి అంటే పెద్ద నష్టం కాదు, కానీ ఆ మొక్కజొన్న వరి మెయిన్ ఉంటాయి. ఒక మొక్కజొన్న తడిచిపోయినాయి, ఇప్పుడు వరి కూడా తడిచిపోయింది. కళ్ళలో నీళ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ఇలా మళ్ళీ 2-3 రోజులు వాడబెట్టాలి. ఇప్పుడు ఈ తడిచేదానికి ధర తక్కువ పెడతారు. మిల్లు కడిగిపోతే ఆ మిల్లర్లు ఏం చేస్తారంటే తడిచినాయి అని చెప్పి వాళ్ళు 22-23 రోజులు ఉంటే వాళ్ళు 18,000-15,000 అడుగుతారు. ఎందుకంటే రంగు చేంజ్ అవుతుంది, ధాన్యం రంగు చేంజ్ అవుతుంది, కొందరు అక్కడ మొలకత్తాయి. కాబట్టి తడిసిన ధాన్యాన్ని వెంటనే కులాలని అధికారులు ఆదేశించాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మొన్న 3 రోజుల కింద కోసామండి. ఇక నిన్న నేర్పుదామనే వరకు వర్షం ఉన్నదని అంటే ఆగబట్టినాం. ఈ సాయంత్రం గాలి 3 గంటల నుంచి వర్షం గాలి ద్వారం పట్టాలని లేచిపోతా అంటే కప్పిపోయినాం. ఇక నీళ్ళని ఇప్పుడు మీరు ఇదివరకు చూశారు కదా, ఆ నీళ్ళు ఎత్తిపోసాం. దీని వలన కొద్దిగా గవర్నమెంట్ స్పందించి ఏదైనా మనకు అవకాశం ఇచ్చే ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం. ఇది పరిస్థితి. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరతోని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి, నష్టపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. వీడియో దశలతో అశోక్ న్యూస్, వరంగల్.